హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. తీపి తినాలి అనిపించినప్పుడైనా, లేకపోతే ఎప్పుడైనా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకటికి 4 తినేస్తారు, అంత బాగుంటుంది. లోపల నుంచి జ్యూసీగా, బయట నుంచి స్పాంజీగా చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక పావు కప్పు కమ్మటి పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు వద్దు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదారాన్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని అయితే తీసేసుకోండి. ఇక్కడ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా పాల మీద నుంచి తీసిన మీగడ ఉంటుంది కదండి, దాన్ని అయితే వేసుకోండి. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఏమీ తేడా ఉండదు. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది. పంచదార కరిగి చూసారు కదా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే అండి మనం రెగ్యులర్గా ఉప్మా వండుకుంటూ ఉంటాం కదా, దాన్ని అయితే వేసేసుకోండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్లు మైదాని అయితే వేసుకోండి. మైదా మంచిది కాదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే 1 కప్పు వాటర్ని అయితే తీసేసుకొని వేసేసుకోండి. ఇక్కడ నేను ముందుగా కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి. హాఫ్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం విస్కర్ తోటి. ఒకేసారి వాటర్ అయితే వేయొద్దండి. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా విస్కర్ తోటి కొద్దిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటర్ని కూడా వేసేసుకుందాం. పూర్తిగా నేను 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వాటర్ని అయితే వేసుకున్నానండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఉండలు అనేవి లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అయితే ఈ విధంగా విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత అయితే మీకు ఇక్కడ నేను తెరిచి చూపిస్తున్నానండి. వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మన సూజీ అయితే, అదే అండి బొంబాయి రవ్వ, మంచిగా ఉబ్బింది. ఇప్పుడు మరోసారి విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బీట్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకి లోపల నుంచి ఫ్లఫీగా వస్తాయి. ఆ తర్వాత చిటికెడు వంట సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ని వేసేసుకొని 1 నిమిషం పాటు బేకింగ్ సోడాని పొంగనివ్వండి. ఆ తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకే సైజులో ఉండే 4 గిన్నెలను అయితే తీసేసుకోండి. ఇలా బౌల్స్ని తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఆ నెయ్యి మొత్తాన్ని కూడా గిన్నెలకి మంచిగా అప్లై చేసేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనం వేసుకునేవి మంచిగా ఈజీగా ఊడొచ్చేస్తాయండి, స్టిక్ అవ్వకుండా. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి 2 గరిటెల పిండిని ఒక్కొక్క గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకునే ముందు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి 2 గరిటెలు అయితే వేసేసుకోండి. ప్రతి ఒక్క గిన్నెలోకి ఇలా 2 గరిటెల పిండిని వేసేసుకొని మంచిగా ట్యాప్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి మంచిగా వేడైన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ని అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న గిన్నెలని దీంట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం స్టీమ్ చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ తర్వాత అయితే మీకు తెరిచి చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే ఇవి చల్లారిపోతాయండి. నేను 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను. చూస్తున్నారు కదా, వాటంతట అవే ఈజీగా వచ్చేస్తున్నాయి. సైడ్స్ నుంచి మంచిగా సపరేట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు జస్ట్ మనం ఒక చాకుతో కానీ ఫోర్క్ సహాయంతో కానీ ఇలా లేపితే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక ట్రే తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన వాటిని ఇందులో అరేంజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని అయితే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ని మనమైతే క్యారమెలైజ్ చేసుకోవాలండి. సో దానికోసం తక్కువ వాటర్ అయితే వేసుకోండి, ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకుంటే చూసారు కదా, మనకి మంచిగా షుగర్ అయితే క్యారమెలైజ్ అయిపోయింది. మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది.
ఇలా మంచిగా పంచదార మొత్తం కరిగి పాకం రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పాలను అయితే వేసుకోండి. ఒకేసారి పాలను వేయొద్దు, పైకి అయితే చిల్లుతుంది కాబట్టి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మరికొన్ని పాలను వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా పాలను వేసుకుంటే, నేను ఇక్కడ తీసుకున్న 1/2 లీటర్ పాలలో కొన్ని పాలను అయితే వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పాలు ఉంటాయి కదా 1/2 లీటర్లో, వాటిని కూడా వేసేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి అరకప్పు పంచదార అండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ. మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 1/2 కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇలా పాలన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా పాలు పొంగు వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ట్రేలో చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ స్వీట్ని, ఇప్పుడు ఇందులోకి వడకట్టేసుకొని మనం చేసుకున్న క్యారమలైజ్ మిల్క్ని అయితే వేసేసుకోవాలి. ఇలా అన్ని పాలను కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఆ పాలల్లో వీటిని మునగనివ్వాలండి. ఇలా మునిగేలాగా మంచిగా అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నామంటే అవి మన పాలని మంచిగా పీల్చుకొని ఫ్లఫీగా తయారవుతాయి. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో స్వీట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ని మీ ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.